ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007 మా ఛానల్ స్వాగతం. ఈరోజు వచ్చేసి 31 ఆగస్ట్ 2024 ఈ మంత్లో లాస్ట్ డేట్ అనమాట. టెక్ న్యూస్ ఎపిసోడ్కి 5కి స్వాగతం. ఈరోజు ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రా గురించి అనమాట. మరి హైడ్రా అనేది హైదరాబాద్లో చాలా అక్రమ అంటే వాటర్ కింద అంటే చెరువు ఉంటుంది కదా, చెరువు పక్కన కట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ అని చూసుకొని చాలామంది కూడా నోటీసులు ఇవ్వడం కొనుగోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల చాలామంది లక్షల్లో కోట్లలో నష్టపోతున్నారు. లోన్లు వచ్చిన వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేని వాళ్ళు రకరకాలు ఏమవుతుందో చూడాలి ఒకసారి. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద కేసులు నమోదు చేశారనేసి మనకు తెలుస్తుంది. హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో, ఇక్కడెక్కడైనా సరే ఉంటారో, ఆ భూమి చెరువు పక్కన ఉందా ఎక్కడ ఉందో ఒకసారి మీరు తెలుసుకొని మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఊరవతల పెరుగుతుంటుంది కదా, బీ కేర్ఫుల్ అక్కడ. ఇప్పుడు మరొక టెక్ న్యూస్ ఎపిసోడ్ వచ్చేసరికి అదొక న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి వచ్చేసింది. ఐక్యూ Z9S మొన్న లాంచ్ అయింది ఇండియాలో. Z9S Pro అనేసి రెండు ఉన్నాయి ఒక దాంట్లోనే. కాకపోతే ఏంటంటే Z9S రెండు కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చూద్దాం ఒకసారి. అయితే అందులో 3 వేరియంట్స్ ఉంటాయన్నమాట. 8GB 128, 8GB 256, 12GB 256 అనమాట. అయితే 8GB వేరియంట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 19,999. ఇది ఐసిఐసిఐ బ్యాంకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది. మరి మీ దగ్గర ఎక్స్ట్రాగా అమెజాన్ కార్డు ఉంటే, ఐసిఐసిఐ బ్యాంక్ అమెజాన్ కార్డు ఉంటే 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఒకటి 8GB 256 అయితే 21,999 ఉంది. ఒకటి 12GB 256 అయితే 23,999 అయితే. చూడండి మీకు ఇప్పుడు ఐక్యూలో ఏంటంటే చాలా వరకు అయితే మోడల్స్ అయితే ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, పెరగవచ్చు. ఒకసారి లుక్ అయితే వేయండి. ప్రోకి పెద్దగా దీనికి ఎంత తేడా అయితే ఏం లేదు. సేల్స్ పెంచుకోవడానికి వాస్తవానికి అయితే ఇప్పుడు ఒప్పో ఉందనుకో, రెండు ఒక్కోసారి లాంచ్ చేస్తుంది. ఇది అయితే ఫస్ట్ ప్రో వర్షన్ లాంచ్ చేసిన తర్వాత ఇది ఎస్ వర్షన్ లాంచ్ చేసింది అనమాట. అంటే మిడ్ రేంజ్ అనమాట. ఇది అప్పుడు అనుకున్నాను 16,000 17,000 వస్తుంది అనేసి. బ్యాంక్ కార్డ్ యొక్క డిస్కౌంట్ కలిపేసి నాకు వచ్చేసి 17,000 పడ్డది. ఆల్రెడీ మనం బుక్ చేయడం జరిగింది. ఒక కస్టమర్కి కావాలంటే ఇప్పుడే అది వాళ్ళ కోసం బుక్ చేయడం జరిగింది. మరొక టెక్ న్యూస్ ఏంటంటే, టెక్ న్యూస్ కాదు కానీ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మొత్తం వైరల్ ఫీవర్ వస్తుంది. చాలామంది డెంగ్యూ వస్తున్నాయి. బీ కేర్ఫుల్. ఎవరైతే హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఎక్కడైతే ఉంటారో ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండండి ఒకసారి. ఎందుకంటే వైరల్ ఫీవర్ వచ్చి ఏ హాస్పిటల్ చూసినా 100-150 మంది ఖచ్చితంగా ఉంటారు. అందరు జ్వరాలు వస్తున్నాయి. ఒకటేందంటే దోమతెరలు వాడండి. మెయిన్గా దోమతెరలు వాడండి ఫస్ట్ అయితే. ఎందుకంటే డెంగ్యూ వచ్చిందని లేనిపోతే అలాగైనా రిస్క్ అవుతుంది. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సరైనటువంటి రవాణా సౌకర్యం కూడా ఉండదు ఈ టైంలో. బీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ కూడా వచ్చేసి మా నల్గొండలో జరిగింది. ఇది నల్గొండ నుంచి హాలియాకి వెళ్తుంటే ఒక కెనాల్ వస్తుందన్నమాట. సెల్ఫీ పిచ్లో పడేసి ఒక ఆమె చేయి జారి కాలువలో పడిపోయింది. స్థానికంగా ఉన్న వ్యక్తులు చూసి ఆమెని సేవ్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ సెల్ఫీ గోల్ ఏందో కానీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ అనేది ఒకసారి తీసుకుంటాం బాగానే ఉంటుంది. దానివల్ల నష్టం వచ్చిందనుకో మనమే పోతాం. తర్వాత సెల్ఫీ తీసుకొని కూడా ఎవరికి ఉపయోగపడదు. అదొకటి. మనం సావుకి మన ఫోటోకి దండేసుకోవడం తప్ప దీనికి మనకి ఆ వీడియో అయితే, ఆ సెల్ఫీ అయితే. ఇంకోటి ఏంటంటే ఇది బాగా వైరల్ అవుతుంది న్యూస్లో. ఒకటి ఏంటంటే 2021-22 ఎప్పుడో ఒకసారి మన విశాఖపట్నంలో సంబంధించినటువంటి పోర్ట్ అధికారులకు సంథింగ్ ఏదో నేవీ మీద ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంది ఈ మధ్యన. బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమో నేవీ మీద జరిగేది, ఇప్పుడేమో రాజకీయ నాయకుల మీద బాగా జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. ఎందుకంటే ఒకసారి మన మీద నిఘా ఏర్పడిందంటే లైఫ్ లాంగ్ చిప్పకూడు తినాలి మనం అయితే. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. దేశద్రోహం కింద మనం అరెస్ట్ చేస్తారు. ఎక్కడ ఉంటాం తెలియదు, ఎలా పడుకుంటాం, ఎలా చేస్తాం, ఏవైతే కూడా తెలియదు అనమాట. అందుకోసమని బీ కేర్ఫుల్. భారతదేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేయకండి, పాలు పంచుకోకండి, నష్టపోకండి, ప్రాణాలు కూడా ఉండవు ఒక టైంలో. చెప్తున్నానుగా, బీ కేర్ఫుల్. మరొక న్యూస్ వచ్చేసరికి టెలిగ్రామ్ CEO అనమాట ఫ్రాన్స్లో అరెస్ట్ అయ్యాడు. రిలీజ్ అయ్యాడో లేదో తెలియదు ఎవరికి అయితే. మొత్తానికి అయితే ఫ్రాన్స్ అయితే బాగా ఇరికిచ్చింది. ఏదో ఫ్రాన్స్ అధ్యక్షుడు పిలిస్తే పోయిందనమాట. అధ్యక్షుడు పిలుస్తున్న పోయేసరికి అది మొత్తం జరిగింది. నాకు తెలిసి అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఎందుకంటే ఆల్రెడీ ఒక డేటా అనేది రష్యా వాళ్ళకి చేతిలో ఉన్నది. ఎలా ఉంది బ్లాక్మెయిల్ ఏంటంటే, నువ్వు నన్ను విడిచిపెడితే ఈ డేటా సేవ్ ఉంటుంది, నన్ను విడిచిపెట్టలేదానికి డేటా మొత్తం రష్యా వాళ్ళకి ఇచ్చేస్తాము అనేసి అంటున్నారు. అఫీషియల్గా కన్ఫర్మ్ కావాల్సింది. వాస్తవానికి ఏంటంటే టెలిగ్రామ్ ఇండియా యాప్ అనుకుంటారు కాదు, రష్యన్ యాప్ అది. ఒకటేంటంటే ఎన్క్రిప్ట్ బాగుంటుంది దీంట్లో. ఎందుకంటే ఎవ్వరు కూడా దీన్ని
డీకోడ్ చేయడానికి అవకాశం లేదు. స్మగ్లర్స్ కానీ చాలామంది వాడుకుంటున్నారు దీన్ని. అయితే లాభం ఎంత ఉంది, నష్టం కూడా ఆ స్థాయిలో ఉంది కాబట్టి మనం ఒత్తిడి చేస్తున్నాం. కాకపోతే డేటా అనేది వాడు ఎలా తయారు చేసాడో మనకు తెలియదు. ఎందుకంటే రష్యన్ కదా, టెక్నాలజీ బాగుంటుంది వాళ్ళ దగ్గర టెక్నాలజీ. అందుకే రష్యన్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ కొంచెం రష్యన్స్ కంటే అమెరికాలో ఎక్కువ ఉంటారు. కానీ టెక్నాలజీ పరంగా కొన్ని దాంట్లో రష్యా వాళ్ళు గ్రేట్, ఎంత ఒప్పుకోవాలి వాళ్ళని. ఇప్పుడైతే వర్షాలు అయితే బాగా పడుతుంది, బీ కేర్ఫుల్. శ్రీశైలంలో అయితే 10 గేట్లు ఎత్తారంట, చాలామంది చూడడానికి వెళ్తున్నారు. ఈ వర్షాల కారణంగా మళ్ళీ మీరు అయిందనుకో లేకపోతే తలకైన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి, కర్ణాటకలో కూడా బాగా పడుతున్నాయి, అలాగే మహారాష్ట్రలో వర్షాలు బాగా వస్తున్నాయి. బీ కేర్ఫుల్. బయట తిరిగిరానికి అయిందనుకో ఎవడేం చేయలేరు దానికి. ఇది ఒకటి. ఇది రీసెంట్ ఇంకో న్యూస్ ఏంటంటే కొండ చెరువు విరిగిపడ్డాయి అనేసి న్యూస్ విన్నాను విజయవాడలో. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వర్షం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సిటీ, ఈ వర్షానికి మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అది ఎలా మొత్తానికైతే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి చూసినట్లయితే పగబట్టిందా అనిపిస్తుంది మనుషుల మీద. అది చేసే పనులు చూసి వాయినాల్లో జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది నా యొక్క అభిప్రాయం. మరొక న్యూస్ వచ్చేసరికి రియల్మీ నార్జో 70 టర్బో ఫోన్ వస్తే లాంచ్ అవుతుంది, ఇండియాలో అయితే చేస్తుంది రియల్మీ. అయితే దీని ప్రైస్ వచ్చేసి 24,000 25,000 దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన రియల్మీ నార్జోలో బాగా రిలీజ్ చేసిండు. రియల్మీ C65 ఏదో మొబైల్ లాంచ్ చేసి 12,000కి. సరే అలా ఛార్జర్ వస్తుంది, కొన్ని ఇట్లా రావట్లేదు, కానీ రియల్మీలో అయితే వస్తుంది. ఒకటేంటంటే మీరు ఏం చేయండి అంటే కొన్ని రోజులు ఆగండి. దసరా నెక్స్ట్ మంత్లో దసరా ఉంది కాబట్టి దసరా సీజన్లో తక్కువ కాస్ట్కి వస్తాయి ఫోన్, దానికి కూడా బాగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మీరు 1000 కొన్న ఫోన్లని కూడా అప్పుడు ఎంత లేదన్నా 5,000 నుంచి 10,000 వరకు మార్జిన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అదొకటి గమనించాలి. అడ్డగోలి వస్తారు ఆ టైంలో వచ్చిన సేల్స్ బిగ్గెస్ట్ సేల్స్ అన్నమాట ఇండియాలోనే. ఎవరైతే మొబైల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒకసారి ఆగండి, ఇప్పుడు కొనకండి, టైం తీసుకుని కొనుక్కోండి. దసరా టైంలో మస్తు వస్తాయి. కాకపోతే ఏంటంటే సర్వర్ డౌన్ అయితే ఓరేంజ్ చేయలేదు దానికి, అదొకటి. ఇంకోటి ఏంటంటే మోటరోలా ఫోన్ గమ్మత్ ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ టాప్ అనమాట. అది బాగున్నది, అప్పట్లో యూజ్ చేసేది. అదే ఆ టైంలో మొద్దు పీస్ అనమాట. ఇప్పుడైతే వాడు ఏం చేస్తాడు, దాన్ని మొత్తం డిజైన్ వేసి మంచిగా ముద్దుగా రెడీ చేసి పెట్టిండు. అది వచ్చేసి 36,000కి 39,000కి ఉంది, 34,000 35,000 అలా రేంజ్లో అయితే ఉన్నది. చూద్దాం. సెప్టెంబర్ 9 తారీఖు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఒకటి రియల్మీ కూడా నెక్స్ట్ మంత్లో లాంచ్ అవుతుంది. చూడాలి ఏ ప్రైస్లో లాంచ్ అవుతుంది అనేసి. నేనైతే 25 అనుకుంటున్నా. బిల్ అయితే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఐఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 50తో వస్తాయి. 5G ఫోన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అందరూ 5G ఫోన్లే వాడుతారు. అన్లిమిటెడ్ జియో కాబట్టి మ్యాక్సిమం అయ్యే కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జియో ఇప్పుడు 5G అనేది ఇప్పుడు అందరికి అందుబాటులో వస్తుంది కాబట్టి ప్రైసెస్ తగ్గిపోయాయి చాలా వరకు కూడా. మీకు ఓపోలో 9,000 పెట్టినా మంచి ఫోనే వస్తుంది, 9,000 8,000 పెట్టినా ఒక టైంలో 5G ఫోనే వస్తుంది అనమాట. ఎందుకంత చీప్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ టెక్నాలజీ పరంగా కూడా వాడంగా టెక్నాలజీ కాస్ట్ తగ్గిపోతాయి కదా, ఇదే ప్రాబ్లం అనమాట. సప్లై పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిపోతాయి. చూడాలి ఈ టర్బో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి రియల్మీ అయితే. ఈ న్యూస్ వచ్చేసి టెక్నాలజీ కూడా ఆగస్ట్లో ఒకటి లాంచ్ అవుతుంది. టెక్నో స్పార్క్ అనేసి G1 అనేసి ఎడిషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 2-3 రోజుల సేల్లోకి అయితే రావచ్చు. దీని ఒక ప్రైస్ వచ్చేసి 7,200 అలా అయితే ప్రైస్ అయితే ఉంది. మీకు డిస్కౌంట్ అమెజాన్లో డిస్కౌంట్ కావాలంటే అమెజాన్ ఐసిఐసి కార్డు మీద రెగ్యులర్ డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకోటి ఏంటి, ఫ్లిప్కార్ట్లో అయితేనేమో ఐసిఐసి బ్యాంకు ఫ్లిప్కార్ట్కి అయితే మంచిగా డిస్కౌంట్స్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎడిషనల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వచ్చేసి అవకాశాలు అయితే మంచిగానే ఉంటాయి. చూసుకోండి ఒకసారి మీకు ఏది కావాలో అనేసి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 3 డేస్లో బాగా బెట్టింగ్ ఒకటి, లోన్ యాప్స్ గురించి చాలామంది చనిపోవడం జరుగుతుంది. లోన్ యాప్స్ వాళ్ళు ఎవరు మిమ్మల్ని బెదిరిస్తే ఒకటే పని చేయండి, లోన్లు కట్టండి, కాకో 2 నెక్స్ట్ మంత్ పే చేసుకుంటూ చెప్పండి. అంతేగాని చావకండి. 5,000 కోసం 5 లక్షల కోసం మీరు చావకండి. చాలామంది పిల్లలు వెళ్ళి వారు తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో. అడ్డగోలు బెట్టింగ్లు ఆడి నష్టపోకండి. ఎందుకంటే బెట్టింగ్ వల్ల ఓడు బాగుపడ్డు, కంపెనీ తప్ప ఆడి మీరు నష్టపోవాల్సిందే. మొన్న కూడా ఇక్కడ నంద్యాల జరిగింది, 2 కోట్ల రూపాయల బెట్టింగ్ అంట. అసలు ఎట్లా ఇచ్చారా బాబు మీరు మాకు? ఓడు కూడా మమ్మల్ని నమ్మి 10,000 కూడా ఇయ్యరు. అలాగే కోట్లు ఎలా ఇస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రీసెంట్గా నల్గొండలో కూడా జరిగింది. ఒక అతను బాగా ఆన్లైన్ గేమ్కి అలవాటు పడి 2 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంట్లో వాళ్ళు గొడవ సంథింగ్ ఏదో జరిగింది. బతకాలలో ఉన్న అప్పులు వేయించిన తర్వాత, శక్తి మించి అప్పులు చేసిన తర్వాత ఎలా ఉంటుంది? నేను ఒక్కటే చెప్తాను, మనము అప్పులు చేయడానికి ఏ సోర్సెస్ ఉన్నాయని కాదు, బతకడానికి ఏ సోర్సెస్ ఉందో అన్వేషించాలి.
ఓకేనా. చిన్న పని అయినా దుబాయ్కి పోయి 30,000 సంపాదించుకుని నల్గొండలో 30,000 సంపాదించుకుని బెటర్. అది ఏ పని అయినా సరే అక్కడ డ్రైవింగ్ చేసే బదులు ఇక్కడ ఏదో మంచిగా ఏదో జాబ్ చేసుకుని సంపాదించుకోవచ్చు అంతే. ఎందుకంటే బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో 2 రకాల యుద్ధాలు బాగా జరుగుతున్నాయి. ఇరాను, ఇరాకు, సద్దాం హుస్సేను, ఈ గొడవలు, రష్యా, ఉక్రెయిన్, అది 3-4 ఏళ్ళు అవుతుంది. ఇది కూడా స్టార్ట్ అయిందంటే అది ఎప్పుడైతుంది ఏమైతే కూడా ఎవరికి తెలియదు. మనం ఈ యుద్ధాల వల్ల మనం నష్టపోవాల్సిందే కానీ అవతల అమెరికా వాళ్ళకి ఆయుధ కంపెనీలకు తప్ప వేరే వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఈ యుద్ధాల వల్ల. ఎందుకంటే ఎవరో ఒక ఇప్పుడు మనం పంచుకుంటే మనం ఎదుర్కొంటాం. మనకి దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు కొంటారు చెప్పండి. అదొకటి. ఇక డీల్ అయితే ఈసారి అయితే రాత్రి అయితే చాలా డీల్స్ వచ్చాయి. ఒక హెవెల్స్ కంపెనీ మీద ఒక్కొక్కటి 30%, 40%, 60% కూపన్లు అయితే వర్షం మామూలుగా ఒక రేంజ్లో కురిపించారు. నేనైతే ఏం బుక్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆడ అన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం బుక్ చేయలేదు. బుక్ చేసుకోవాలి ఎవరైతే ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్ సైడ్లో ఫ్యాన్స్ ఒకటి, చిన్న చిన్న వాటి మీద వచ్చినాయి. ఫ్యాన్స్ మీద బాగా అయితే వచ్చినాయి. రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ మీద 2,000, 3,000 అలా మిక్సీ మీద ఒకటి మంచి మిక్సీ ఉంటే ఇచ్చినాం. వాటి మీద కూడా మంచి డిస్కౌంట్ 50%, 60% అలా ప్రైస్ అయితే వచ్చినాయి. ఇలాంటి లింక్స్ కావాలని టెలిగ్రామ్ ఛానల్లో బై చేసుకోండి, ఎందుకంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా డెవలప్ చేసుకుందాం మీరు లైక్ చేస్తే.